అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మీరు నన్ను చూసినట్లయితే నా పేరు ఉషా అండ్ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఉషా నైందర్ బ్లాగ్స్. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా ఏంటి అనేది వీడియో. సో మమ్మీ రీసెంట్గా ఈ పీటలు తీసుకొని వచ్చింది. అంటే ఫస్ట్లో పీటలు ఉండే కానీ అవి మనకు పైన సిల్వర్ కోట్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి. బట్ నాకు లాంగ్ టర్మ్కి కావాలి, మంచి స్టాండర్డ్వి కావాలంటే ఇవి తీసుకొని వచ్చింది. టోటల్ రావుడ్ టైప్ ఉంది. ఇంకా ఎలాగో వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కదా, అవన్నీ పెయింటింగ్ చేసుకుందామని నేను కూడా తీసాను. అలాగే వీడియో కూడా చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా ఎవరికైనా కావాలి అనుకుంటే. అండ్ నేను ఏ పెయింట్స్ యూజ్ చేస్తున్నాను అండ్ బ్రషెస్ ఎవ్రీథింగ్ నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి. క్యాప్స్ తీయడానికి నాకు రావట్లేదు, సో శివ హెల్ప్ తీసుకున్నాను. సో ఇక్కడ టర్పెంట్ ఆయిల్ అండ్ ప్రైమర్ మిక్స్ చేస్తున్నారు. 50% టర్పెంట్ ఆయిల్, 50% ప్రైమర్ అనమాట. కానీ అవి రెండు 50-50 చేస్తే అంత క్లియర్గా లేదు, మొత్తం థిన్గా ఉంది. వేస్తుంటే వాటరీ టైప్ అనిపిస్తుంది. మళ్ళీ తర్వాత కొంచెం టర్పెంట్ ఆయిల్ తక్కువ చేయడానికి అని అది ప్రైమర్ అనేది కొంచెం యాడ్ చేశాను. యాడ్ చేసినప్పుడు అప్పుడు కొంచెం మంచిగా అనిపించింది, లైక్ థిక్గా అనిపించింది. సో నేను ఓన్లీ వీడియోలో 1 కోటింగే చూపించాను, బట్ 2 కోటింగ్స్ అనేది వేసాము. ఫ్రంట్ 2 కోటింగ్స్ అండ్ బ్యాక్ సైడ్ 2 కోటింగ్స్ వేసాము. వేరే పీటకి ఇంకా నేను వేసాను. సో మొత్తం ఇవి ఆరడానికి 2 days అయ్యింది. అంటే 1 dayలో ఫ్రంట్ సైడ్ వేసాము అండ్ నెక్స్ట్ డేలో బ్యాక్ సైడ్ వేసాము. సెకండ్ టైం కూడా వేయాలిగా, సెకండ్ కోట్ వేయడానికి ఇంకొక డే అనేది అయ్యింది. ఇంకా ఓవరాల్గా 2 daysలో కంప్లీట్ అయిపోయింది ప్రైమర్. సో ప్రైమర్ వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పెయింట్, ఇది వుడ్ కలర్ పెయింట్. సో వుడ్కే వేస్తాం కదా, ఆ పెయింట్ అనమాట. ఎక్కువ 1/2 లీటర్ అంటే ఓన్లీ 2 పీటలే కదా, కావాలనుకుంటే వేరే యూజ్ చేయొచ్చు, బట్ మాకు ఇప్పుడు ప్రస్తుతం అంత అవసరం లేదు. సో ఇది ఓన్లీ సింగిల్ పెయింటే వేసాము, అంటే డబల్ లేయర్ కాకుండా ఓన్లీ సింగిల్ లేయర్ మాత్రమే వేసాము. సో ఇది ఆరడానికి కొంచెం, ప్రైమర్ కంటే ఇది ఆరడానికి ఇంకా కొంచెం టైం పట్టింది. ప్రైమర్ 1 dayలో ఆరితే ఇది 2 days అయింది ఆరడానికి.
ఇంకా 2 అంటే మాకు పైన వేయడానికి 1 డే కంప్లీట్ అయింది. అండ్ మళ్ళీ మనకు బ్యాక్ సైడ్ కూడా వేయాలి కదా పీటల కాళ్ళకు అలా. సో దానికోసం 1 డే ఓవరాల్‌గా 2 డేస్ అయితే పెయింట్ అయింది తీసాను పెయింట్ కదా, సో ఆరడానికి. ఎలాగో పెయింట్ వేద్దామని ఫస్ట్ నేమ్ రాద్దామని ఉషా నాగేందర్ వ్లాగ్స్ అని రాశాను. ఇంకా టైం పాస్ చేసేది అయిపోయింది. ఇంకా పెయింటింగ్ అనేది స్టార్ట్ చేశాము. ఇంకా శివతో నా హెల్ప్ కూడా తీసుకున్నాను. సో కొంచెం నేనేస్తే కొంచెం శివ వేయడం అలా అయిపోయింది. ఇంకా ఓవరాల్‌గా 2 డేస్ అనేది కంప్లీట్ అయింది. ఫస్ట్‌లో చెప్పాను కదా! సో ఇంకా ఇది కంప్లీట్ అయ్యే వరకి నాకు కొన్ని ప్రింట్ ఔట్స్ అవసరం ఉండే. సో ఆ ప్రింట్ ఔట్స్ అవన్నీ తీసుకున్నాను. ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతానికి యూజ్ చేస్తున్నాం కాబట్టి అంటే ట్రెడిషనల్‌గా ఉండాలి పీటలు అంటే అని చెప్పేసి ఇంకా నేను ముగ్గులు చూసాను కొన్ని. సో అన్ని ముగ్గుల కంటే నాకు ఈ తిప్పుడు ముగ్గులు అయితే మంచి ట్రెడిషనల్‌గా అనిపిస్తది మనకు. అలా అని ఇవి తీసుకున్నాను. నాకు రాదు. సో అందుకే ప్రింట్ ఔట్ అనేది తీసుకున్నాను. మనం ఈజీగా వేయడానికి ఉంటుంది అని చెప్పేసి. సో కావాలి అనుకుంటే మీరు ప్రింటర్‌ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అండ్ తీసుకొని గూగుల్‌లో సెర్చ్ చేసినా మనకు నంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది కనిపిస్తాయి. ఇక్కడ A1 సైజ్ తీసుకున్నాను. నేను ఫస్ట్ పీటలు ఎంత ఉంటాయో చూసుకొని దాని ప్రకారం అనేది చూసాను. అండ్ నెక్స్ట్ ఒక కార్బన్ పేపర్ తీసుకున్నాను. ఇప్పుడు పైన పేపర్ అనేది అటు ఇటు కదలకూడదు కాబట్టి నేను ప్లాస్టర్‌తో సెక్యూర్ చేసుకున్నాను. అండ్ ఇంకా కార్బన్‌ని మనం కొంచెం కొంచెం కిందికి జరుపుతూ కూడా చేసుకోవచ్చు. ఇంకా నేను ఒక పెన్ తీసుకొని అంటే ట్రేసింగ్ అనేది స్టార్ట్ చేశాను. మొత్తం ఇంకా ట్రేస్ అవుతూ ఉంటది కదా మనకి ఇక్కడ నుంచి చేస్తుంటే కార్బన్‌ది. కానీ కొంచెం లైట్‌గా చేయండి. నేను చేసిన మిస్టేక్ ఏందంటే కొంచెం అంటే పడుతుందా లేదా అని కొంచెం 2, 3 టైమ్స్ అలా చేసేసరికి ఆ బ్లూ కలర్ అనేది ఎక్కువ హైలైట్ అయిపోయింది. నేను వైట్ కలర్ పెయింట్‌తో చేసినా అనేది కొంచెం బ్లూ అనేది కనిపిస్తుంది. సో కొంచెం లైట్‌గా చేస్తే ఏంటంటే మనకు అంత డార్క్‌గా రాదు కదా కింద కనిపియడము. ఇంకా ట్రేసింగ్ మొత్తం అనేది ఇంకా ఇలానే చేసుకుంటున్నాను. ఎంతవరకి కార్బన్ పేపర్ ఉందో అది చేస్తా. మళ్ళీ తర్వాత కింది పార్ట్ కూడా నేను కార్బన్ పేపర్ తోటి ట్రేస్ అనేది చేస్తున్నాను. ట్రేసింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. నేను ఇక్కడ అన్ని ఏషియన్ పెయింట్సే తీసుకున్నాను. ఇప్పుడు ఒకవేళ ఈ వైట్ కలర్‌ది మీరు అక్రిలిక్ పెయింట్ తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు. మళ్ళీ అక్రిలిక్ పెయింట్ తీసుకొని అది పోతుంది అదంతా ఎందుకు అని చెప్పేసి నేను అన్ని ఏషియన్ పెయింట్సే తీసుకున్నాను. సో ఇంకా ఇవి బ్రషెస్ అనేది నాతో ప్రీవియస్‌గానే ఉన్నాయి. నేను కొంచెం అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి క్రాఫ్ట్స్ అవి చేస్తాను. సో అందుకే నాతోనే ఉన్నాయి. ఇంక ఇవైతే ఏం తీసుకోలేదు. అవుట్‌పుట్ ఇలా వచ్చింది.
కానీ నాకు కొనలకు అంత అనిపించట్లేదు, ఖాళీ అనిపిస్తుంటే మళ్ళీ నేను సైడ్కి డిజైన్ అనేది తీసుకున్నాను. సేమ్ ఇందాక మనం ఎలా అయితే ట్రేస్ చేసి పెయింటింగ్ చేసామో సేమ్ అలానే ట్రేస్ చేసుకొని పెయింట్ అనేది వేసుకోవాలి. మొత్తం కంప్లీట్ అయినాక లుక్ ఎలా ఉందో చూసేయండి. నాకైతే చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. ఓవరాల్గా 1 వీక్ అయితే అయ్యింది టైం, కానీ చాలా బాగా వచ్చినాయి, బాగా కుదిరినాయి. కానీ కొంచెం అది చెప్పాను కదా, బ్లూ కలర్ అనేది కొంచెం అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఉషా నాయందర్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.